అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అర్చన 4వ భాగం. టీ తాగుతూ తనకి కృష్ణస్వామి గారు చెప్పిందంతా క్లుప్తంగా చెప్పి అన్నాడు. నాతో కాపురమే చేయలేదు, నాకు బాబు ఎక్కడి నుంచి వస్తాడు అడిగాడు సూటిగా. అసలు మీ ఇద్దరు ఎప్పుడూ కలవలేదా? దాదాపు ఏడాది కలిసి బతికారుగా. లేదు, కానీ ఒకరోజు ఏం జరిగింది? వేణుకి ప్రజ్ఞ అలా సూటిగా అడుగుతుంటే కొంచెం జంకు కలిగింది. నేను తప్పు చేశాను, అలా చేయకుండా ఉండాల్సింది. ప్రజ్ఞకి ఆ సంఘటన గురించి ఎలా చెప్పాలి? అతని మౌనం భంగం చేస్తూ మళ్ళీ అడిగింది ఆవిడ. ఏం జరిగింది చెప్పు, సందేహించుకు. ప్రజ్ఞ అతడి వైపు సూటిగా చూస్తూ కూర్చుంది. అతని కళ్ల ముందు ఆనాటి సంఘటన కదిలింది. ఆ రోజు చక్రవర్తి కొడుకు బారసాల. చక్రవర్తి వెళ్ళి 3వ నెల బాబుని మాధవిని పుట్టింటి నుండి తీసుకొచ్చాడు. వారం రోజుల తర్వాత బ్యాంకులో వేణుని కలిశాడు. వేణు, రేపు బాబు బారసాల, పేరు పెడుతున్నాం. అర్చనని తీసుకుని రేపు ఉదయం ఇంటికి వచ్చేయ్. ఆదివారమేగా, అలాగే అర్చనని పేరేదన్నా సెలెక్ట్ చేయమని చెప్పు. మంచి క్రియేటివ్ నేమ్ అన్నాడు చక్రవర్తి వేణుతో. మధ్యాహ్నం లంచ్ టైంలో. ఒకళ్ళకి హైదరాబాద్లో, మరొకరికి వరంగల్లో పోస్టింగ్ రావడంతో కొంచెం బాధపడ్డారు. కానీ చక్రవర్తి తండ్రి బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో చక్రవర్తికి కూడా వరంగల్ నుంచి హైదరాబాద్కి 6 నెలల్లో బదిలీ చేయించగలిగాడు. అలా వారిద్దరూ ఒకే బ్యాంకులో ఒకే బ్రాంచ్లో కలిసి పనిచేసే అవకాశం ఏర్పడింది. విద్యార్థులుగానే వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. పైగా ఒకే రూమ్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒకే ఆఫీస్. వాళ్ళ మధ్య ఎటువంటి అరమరికలు రహస్యాలు లేని స్నేహం ఉంది. అర్చన వస్తే తప్పకుండా తీసుకొస్తాను అన్నాడు కొంచెం ముభావంగా. ఏం, ఎందుకు రాదు అడిగాడు చక్రవర్తి. అర్చన మధు మంచి స్నేహితులు కూడా కదా. వేణు మౌనంగా ఉండిపోయాడు. ఏంటి వేణు, మాట్లాడవేం మృదువుగా అడిగాడు చక్రవర్తి. ఏం మాట్లాడను? ఏదో ఒకటి. డల్గా ఉన్నావేంటి? వేణు భుజం మీద చేయి వేసి ఆప్యాయంగా అడిగాడు చక్రవర్తి. వేణు నిట్టూచాడు. అర్చన ఉద్యోగం మానేసింది. ఉద్యోగం మానేసిందా? విస్మయంగా అడిగాడు చక్రవర్తి. అవును, 10 రోజుల నుంచి ఆఫీస్కి వెళ్ళడం లేదు. ఒంట్లో బాగోలేదేమో, లీవ్ పెట్టిందేమో అనుకున్నాను. అనుకోవడం ఏంటి? నువ్వు అడగలేదా ఏమైంది అని? ఆశ్చర్యంగా చూశాడు. వేణు నిట్టూచాడు. ఏం మాట్లాడినా సమాధానం సరిగ్గా చెప్పదు. ఇన్ని రోజులు కనీసం స్నేహితుల్లా అయినా కబుర్లు చెప్పుకుంటూ సరదాగా ఉండేవాళ్లం. సుమారు నెల కావస్తుంది. తనలో ఏదో మార్పు వచ్చింది. పరధ్యానంగా ఉంటుంది. నవ్వడం మర్చిపోయినట్టుగా ఉంది. మాధవి కూడా సమయానికి డెలివరీకి వెళ్లడంతో అర్చన మనసులో ఏముందో తెలుసుకోవడం ఎలాగో నాకు అర్థం కావడం లేదు. అదేంటి వేణు, నాకెందుకు చెప్పలేదు? మన రోజు కలుస్తూనే ఉన్నాం కదా. వేణు మాట్లాడలేదు. ఏం చెప్పాలి? ఎంత ఆత్మీయుడైనా నా భార్య నాతో సరిగ్గా ఉండడం లేదని అస్తమానం చెప్పుకోవడం తనకే అవమానం. చక్రవర్తి పెళ్ళైన 5-6 నెలలకే అర్చనని తను వివాహం చేసుకున్నాడు. చక్రవర్తి తండ్రి అయ్యాడు. కానీ అర్చన తన్ని ఒక స్నేహితుడిగా తప్ప భర్తగా అంగీకరించడం లేదు. ప్రతి రాత్రి అర్చన కౌగిలి కోసం తను తప్పిస్తూనే ఉన్నాడు. 10 కాగానే గుడ్ నైట్ అంటూ తన గదిలోకి వెళ్ళిపోయి తలుపేసుకుంటుంది. అప్పటిదాకా ఎన్నో కబుర్లు చెప్తుంది. టిఫిన్, వంట చేసి పెడుతుంది. భార్యగానో స్నేహితురాలుగానో ఉదయం లేచిన దగ్గర నుంచి తనకి ఏ టైంకి ఏం కావాలో అన్నీ అమరుస్తూ కులాసాగా బండి వెనకాల కూర్చుని కలిసి ఆఫీస్కి వెళ్తూ సినిమాలు షికార్లు తిరుగుతూ రాత్రి కాగానే తన నుండి దూరంగా పారిపోయే అర్చన గురించి ఎవరికి చెప్పుకోవాలి? ఏమని చెప్పుకోవాలి? ఎంతో ప్రేమించి తప్పించి లాలించి బుజ్జగించి అనునయించి పెళ్లి చేసుకున్నాడు. తన మీద తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు కూడా నిరాశ చేసి అర్చన జీవితం నాశనం కాకూడదని ఆమెను అర్ధాంగిగా చేసుకున్నాడు. తనకి బ్యాంకు ఉద్యోగం రావడం ఆమె అదృష్టం కాదా? లేకపోతే ఇంత స్వల్ప వ్యవధిలో జీవితం ఇలా సెటిల్ అయ్యేదా? అర్చన ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ఆమె మనసులో ఏముంది? ఏం చేయాలనుకుంటుంది? వేణు, ఏం జరిగింది? ఏం ఆలోచిస్తున్నావు? మృదువుగా అడిగాడు చక్రవర్తి. ఆలోచన నుండి తేరుకుంటూ, తెలియదు. అర్చన మనసులో ఏదో సంఘర్షణ జరుగుతుంది. నాకెందుకో అనుమానంగా కూడా ఉంది. ఏదో జరగకపోతే తనకి సెక్స్ అంటే భయం ఎందుకు అన్నాడు కొంచెం ఆవేశంగా. ఏంటి, ఏమంటున్నావు నువ్వు? నీకు అర్చనకి ఇంకా సయోధ్య కుదరలేదా? నేను ఇంకా ఈ పాటికి మీరిద్దరూ చక్కగా కాపురం చేసుకుంటున్నారనుకుంటున్నాను. అదేంటి వేణు, ఎందుకు ఊరుకున్నావు? ఊరుకోకే ఏం చేయాలి? కొట్టనా, తన్ననా, వెళ్ళగొట్టనా? వేణు, ఆవేశం కాదు, కొంచెం నిదానంగా మాట్లాడు. మంచో చెడో, తొందరపాటో గ్రహపాటో ఆమెని పెళ్లి చేసుకున్నావు, ప్రేమించావు, కావాలనుకున్నావు. అందరిలా కాకుండా అనుకోని పరిస్థితుల్లో జరిగిన పెళ్లి కాబట్టి మీరు అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టొచ్చు. కానీ 6 నెలలు దాటింది. ఇంకా మీ మధ్య ఏం జరగలేదండం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. తప్పు నీదా ఆమెదా? వేణుమోహన్ జేవురించింది. తప్పు నాదే. ఎస్ చక్రవర్తి, నాదే.
ఎంత ప్రేమించినా చెడ్డ పేరు తెచ్చుకున్న అమ్మాయిని ఆదర్శంగా పెళ్లి చేసుకున్నాను చూడు, అది నేను చేసిన బ్లండర్. కమాన్, కూల్ డౌన్ వేణు. ఏదో జరిగింది, నీకు తెలిసే చేసుకున్నావు కదా. అయితే నేనేమందుకు రిపెంట్ అయ్యి ఆవిడ్ని ఆదరించడం లేదా, ప్రేమించడం లేదా? నేనేమన్నా ఆ విషయాల గురించి ఆవిడతో గొడవ పడ్డానా? ఏం చేశాను? పెళ్లి చేసుకున్నాను. ఆనందంగా ఉండాలని కోరుకోవడం తప్ప ఆవిడ నాతో కోఆపరేట్ చేయకపోతే నేనేం చేయను? పైగా ఉద్యోగం కూడా మానేసి కూర్చుంది. ఏం జరిగిందంటే చెప్పదు. పిచ్చెక్కిపోతుంది నాకు. నేనో వెధవలా కనిపిస్తున్నాను ఆవిడికి. చెప్పు, మాధవికి చెప్పి ఆమెకేదన్నా దయ్యం పట్టిందేమో కనుక్కో. వేణు, నువ్వెంత త్యాగం చేశావో, ఆమె కోసం ఎంత సాహసం చేశావో ఆమెకు తెలియదా? ఇంతగా ప్రేమించిన నీకన్నా వేరే ఎవరన్నా తనకింత సెక్యూర్ లైఫ్ ఇవ్వగలరా? ఎనీవే, ఉద్రేకపడకు. ఇంట్లో అడావిడి అయిపోని. మాధవికి చెప్తాను అర్చనతో మాట్లాడమని, సరేనా? ఏమో, నాకు నమ్మకం కుదరడం లేదు. ఆమె మనసులో ఎవరన్నా ఉన్నారేమో అనిపిస్తుంది. నా ప్రేమ వన్ వే ట్రాఫిక్ కదా, విరక్తిగా అన్నాడు వేణు. ఆమెకి వేరే ఎవరిని ప్రేమించే అర్హత లేదు వేణు, అసలు లేదు. నీ పట్ల ఆమె ఎంత కృతజ్ఞతగా ఉండాలి. అలాంటి స్థితిలో నువ్వు తప్ప ఎవరు చేసుకుంటారా ఆమెని? నో, నాకేదో అనుమానంగా ఉంది వేణు. ఏదో జరిగింది. డెఫినెట్గా మానసికంగా దెబ్బతింది. నాకు తెలిసి ఒక సైకియాట్రిస్టు ఉన్నారు, ఆయన దగ్గరకు తీసుకువెళ్దాం. నాకు అలాగే అనిపిస్తుంది. పగ అంతా చాలా బాగుంటుంది, రాత్రి కాగానే ముడుచుకుపోతుంది. దగ్గరికి వెళ్తే చాలు బెదిరిపోతూ చూస్తుంది. 10 రోజుల నుంచి అయితే పగలు రాత్రి అలా శూన్యంలోకి చూస్తూ కూర్చుంటుంది. నాకేం అర్థం కావడం లేదు. ఏమో, మా జాతకాలు కలవలేదేమో. నేను అనవసరంగా బలవంతంగా వెంటపడి చేసుకున్నాను. దేవుడు మా ఇద్దరికి రాసిపెట్టనప్పుడు ఏం చేసినా ఈ సమాంతర రేఖలు కలవ్వు. జాతకాల గాడిగుడ్డ చూద్దాం. అయినా అనకూడదు గాని. వేణు, నువ్వసలు మగాడివేనా? వేణు రోషంగా చూశాడు. ఏం తమాషాగా ఉందా? కోపంగా అన్నాడు. మరేంటి, అర్చన నీ భార్య, నువ్వు తాళి కట్టిన భార్య. ఆమె మీద నీకు అన్ని హక్కులు ఉన్నాయి. వాటిని వినియోగించుకుని దారిలో పెట్టుకోలేవు. ఏమిటి తపస్సు? భార్య ఉండి బ్రహ్మచారిగా బ్రతకడం నీకు అవమానంగా లేదు? నీ తోటి వాళ్ళ మేమంతా తండ్రులు అయితే నీకు తండ్రి కావాలనిపించడం లేదు? నయానా భయానా దారిలో పెట్టుకోవాలి. చక్రవర్తి నచ్చ చెప్తున్నట్లుగా అన్నాడు. ఆమె నీ భార్య. సామదాన దండోపాయాలు ఉపయోగించి దారిలో పెట్టుకునే బాధ్యత నీది. సెక్స్ విషయంలో ఆమెకేమన్నా భయాలుంటే పోగొట్టే ప్రయత్నం చెయ్యి. అనునయంగా జాగ్రత్తగా నీకు అనుకూలంగా తిప్పుకో. నీ వైపు నుంచి కూడా ప్రయత్నాలు ఉండాలి కదా. ఆమె అంతటా ఆమె నీ కౌగిట్లో వాలిపోవాలని ఎదురుచూడడం తెలివి తక్కువ. జరిగిన సంఘటన మర్చిపోయి తనంత సాహసం చేయలేదు. నీ మీద ఇష్టమున్నా నీ అంతటా నువ్వు చొరవ చేయకపోతే ఎలా? చక్రవర్తి మాటలు వేణు మెదడు మీద పనిచేయడం ప్రారంభించాయి. అతని పౌరుషాన్ని రెచ్చగొట్టాయి. నిశ్శబ్దంగా ఉన్న తేనెతుట్టును కదిలించినట్టు చెల్లాచెదురుగా అయ్యాయి ఆలోచనలు. అవును, అర్చన తన భార్య. తనకి సంపూర్ణమైన హక్కులున్నాయి. చక్రవర్తి అన్నట్టు తనసలు ఉపయోగించుకోవడం లేదు. వేణు చక్రవర్తి మాటలే మన్నం చేసుకుంటూ ఇంటికి వెళ్ళాడు. అప్పుడే అర్చన స్నానం చేసి వాయిల్చీర కట్టుకుని పెద్ద జడ వదులుగా వేసుకుని పెరట్లో కుర్చీ వేసుకుని కూర్చుని ఏదో ఆలోచిస్తుంది. సింపుల్గా ఎంతో అందంగా అనిపించింది. వేణు ముగ్ధమోహనంగా ఉన్న ఆమెను చూస్తూ వెనక్కగా వెళ్ళి నెమ్మదిగా కళ్ళు మూశాడు. అర్చన ఉలిక్కిపడి అతని చేతులు తోసేసి విసురుగా లేచి నిలబడింది. వేణువైపు చూసి ఏంటిది అంది కొంచెం చిరాగ్గా. వేణు మనసు కలుక్కుమంది. నెమ్మదిగా తనకు తాను నచ్చ చెప్పుకుని నీ కళ్ళు మూసే ధైర్యం నాకాక ఇంకెవరికుంటుంది అడిగాడు చిలిపిగా. అర్చన మాట్లాడలేదు. నొసలు చిట్లించి మొహం తిప్పేసుకుంది. వేణుకి ఆమెను అలా చూస్తుంటే మతిపోతున్నట్టుగా ఉంది. ఆమె అందం అతనిలో వివేకాన్ని చంపేసింది. తాపం నరనరాన వ్యాపించి ఆలోచనాహీనుణ్ణి చేసింది. ఆమె తిరస్కారాలు, చిరాకులు అతని పైన ప్రభావం చూపించలేకపోయాయి. ఆమె భుజం మీదుగా వంగి ఆమె చెంపకి తన చెంప రాస్తూ పరవశంగా అన్నాడు. అర్చన, ఎంత బాగున్నావో తెలుసా? వనంలో విహరిస్తున్న శకుంతలలా ఉన్నావు. కాళిదాసు నిన్నిప్పుడు చూస్తే మరో కావ్యం రాస్తాడు. అర్చన చెవును దూరం జరిగింది. వేణుకు ఒళ్ళు మండిపోయింది. ఆమె భుజం మీద చేతులేసి విసురుగా తన వైపు తిప్పుకుంటూ అక్కసుగా అన్నాడు. ఏంటి, ఎవరో పరాయి వాళ్ళు నీ ఒంటి మీద చేయివేసినట్టు అలా దూరం దూరం జరుగుతావు? నేను నీ మొగుణ్ణి. అర్చన బలవంతంగా అతన్ని విడిపించుకుని అక్కడ్నుంచి కదిలి కనకాంబరం మొక్కల దగ్గరకు వెళ్లి సుతారంగా పూలు కోయసాగింది. వేణు విడిచిపెట్టలేదు. ఆమెను అనుసరించి వెళ్లి భుజం పట్టుకుని తన వైపు తిప్పుకుని చెంప మీద ముద్దు పెట్టుకున్నాడు. అర్చనకి నిప్పుల కనికలా తగిలాయి అతని పెదాలు. నిలువెల్లా వణికిపోతూ అంది. వద్దు, దయచేసి నన్ను ముట్టుకోవద్దు, నాకిష్టం లేదు. వేణులో ఆవేశం పెళ్ళుబుక్కింది. చక్రవర్తి మాటలు చెవుల్లో గింగిల్లెత్తాయి. ఏం, ఎందుకిష్టం లేదు? అంత ఇష్టం లేని దానివి పెళ్లికెందుకు ఒప్పుకున్నావు? అదంతా నాకు తెలియదు. నన్ను మాత్రం ముట్టుకోవద్దు. నీ ఇష్టంతో నాకు సంబంధం లేదు. నేను నీ భర్తని. నా కోరిక తీర్చాల్సిందే. ఆమె చెయ్యి పట్టుకుని బలవంతంగా లోపలికి లాక్కొచ్చాడు.
అర్చన అతని చేయి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ గట్టిగా అంది. వదులు, నా వల్ల కాదు. నాకిష్టం లేదు. నన్ను ముట్టుకోవద్దు. వదులు. ఐ హేట్ యూ, బట్ ఐ లవ్ యూ. వేణు ఆమెని మంచం మీద పడేసి 2 చేతుల మధ్య బంధించాడు. అర్చన పెనుగులాడింది. వదులు, నన్ను వదులు, ప్లీజ్. వదలను. ఇన్ని రోజుల నుంచి ఎంతో సహనం వహించాను. నా వల్ల కాదు. నేను మనిషినే. నేను మగాణ్ణే. భార్య ఉండగా బ్రహ్మచారిగా బతకాల్సిన అవసరం లేదు. నీ ఇష్టం వచ్చిన వాళ్లతో ఎంజాయ్ చెయ్యి. దయచేసి నన్నొదులు. నాన్సెన్స్. నువ్వుండగా నాకు వేరే వాళ్లతో ఎంజాయ్ చేయాల్సిన కర్మేంటి? నాకిష్టం లేదు కాబట్టి. నిన్ను నేను సుఖపెట్టలేను కాబట్టి. అలాంటప్పుడు పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు? కోపంతో ఊగిపోతూ అరిచాడు. నేను ఒప్పుకోలేదు. నన్ను బలవంతంగా ఒప్పించారు. అరిచింది అర్చన లేవబోతూ. ఏం? నాకేం తక్కువైంది? నిన్నెంత ప్రేమించాను, ఎంత ఆరాధించాను. నీ మీద నాకు సర్వహక్కులు ఉన్నాయి. ఆమె లేవకుండా అదిమి పెడుతూ అన్నాడు. కావచ్చు. అలానే నాకిష్టం లేకుండా నన్ను అనుభవించే హక్కు నీకు లేదు. ఏం? ఎందుకు లేదు? లేదు, లేదు. నన్ను వదులు, వదులు. అతడి చేతుల నుండి వదిలించుకోవడానికి పెనుగులాడుతూ ఏడుపు స్వరంతో అంది. వదలను. ఏం? చెడిపోయిన నీకు నాకన్నా గొప్పవాడు దొరుకుతాడా? అర్చన దెబ్బతిన్నట్టుగా చూసింది. ఏమన్నావు? అవును, నేనేం తప్పనలేదు. నువ్వు చెడిపోయావు. నిన్ను నాగరాజు కిడ్నాప్ చేయడమే కాదు, రేప్ చేశాడు. అవునా? నిజం చెప్పు. అందుకేనా నీకు సెక్స్ ఇష్టం లేదు? ఆమె భుజాలు గట్టిగా పట్టుకుని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు. ఆమె నిశ్చేష్టురాలైనట్టుగా చూస్తుంది. చెప్పు, నిజం చెప్పు. నేను కాబట్టి నిన్ను మనసారా కోరుకున్నాను కాబట్టి అంత జరిగినా పోనీలని పెళ్లి చేసుకున్నాను. నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నాను. కానీ నువ్వే రాక్షసివి. నీకసలు మనసనేదే లేదు. కనీసం కొంచెమైనా కృతజ్ఞత ఉందా? ఎవరు నిన్ను పెళ్లి చేసుకోరని, తల్లిదండ్రుల గుండెల మీద బరువుగా, వాళ్లకో ప్రశ్నార్థకంగా మిగిలిపోతావని నేనెంత త్యాగం చేశానో నీకు తెలుసా? ఇంతగా శోభ పెడతావా నన్ను? అర్చన గుడ్లప్పగించి చూడసాగింది వేణుని. ఆమె కళ్ళల్లో అంతులేని విస్మయం కనిపిస్తుంది. కొన్ని వందల ప్రశ్నలు కళ్ళల్లో తిరుగుతూ జవాబు కోసం వేణువైపు చూస్తున్నాయి. నెమ్మదిగా ఆమె నోట్లోంచి అనేక ప్రశ్నలు బాణంలా వచ్చాయి. నువ్వు నన్ను జాలిపడి పెళ్లి చేసుకున్నావా? నీకు నా మీద ప్రేమ లేదా? అబద్ధం చెప్పక వేణు. వివాహానికి పునాది జాలి, దయ, కృతజ్ఞత అని నేనెప్పుడు అనుకోలేదు. పరస్పర ప్రేమానురాగాలు, ఒకరి పట్ల ఒకరికి అవగాహన, గౌరవం, అభిమానం ఉండాలనుకున్నాను. మన శరీరాలు పంచుకుంటూ బ్రతికే భార్యాభర్తల మధ్య కృతజ్ఞత ఉండాలని నేనెప్పుడు అనుకోలేదు. అందుకే ఈ పెళ్లి వద్దన్నాను. ఎవరన్నా విన్నారా? నన్ను ఎలాగైనా వదిలించుకోవాలని మా అమ్మ. నా నిస్సహాయ స్థితిని అవకాశంగా తీసుకుని నన్ను దక్కించుకోవాలన్న స్వార్థంతో నువ్వు నన్ను ఊపిరి సలపనివ్వకుండా చేసి బలవంతంగా నా మెడలో తాళి కట్టావు. నా బతికేదో అయిపోయిందని, నువ్వు పెళ్లి చేసుకుని నాకు ఈ జీవితం ఇవ్వకపోయి ఉంటే నేనేమైపోయేదాన్నో అనే అభద్రతాభావంతో నిన్ను పెళ్లి చేసుకోలేదే నేను. నాకు ఆలోచనే లేదు. ఏం వేణు, నేను అందరిలాంటి ఆడపిల్లని కానా? నాకంటూ వేరే కోరికలు, ఆశలు ఉండకూడదా? నా కాబోయే జీవిత భాగస్వామి పట్ల నాకొక నిర్దిష్టమైన ఆలోచన, కోరిక ఉండకూడదా? ఎవడో ఒళ్ళు పొగరతో నా మీద కక్షతో 2 రోజులు నన్ను బంధించిన పాపానికి నేనెందుకు శిక్ష అనుభవించాలి? వద్దు. నా అంతరాత్మని అనుక్షణం చంపుకుని బతికే ఈ స్థితి నాకు వద్దు. దయచేసి నన్ను మర్చిపో. నీకు కావలసిన వాళ్ళను పెళ్లి చేసుకో. నాకీ బతికొద్దు వేణు. వద్దు. అర్చన 2 చేతుల్లో మొహం దాచుకుంది. అప్పటికే చక్రవర్తి మాటల ప్రభావంతో ఒక పక్క ఆమె మీద కాంక్షతో, మరో పక్క కాగిపోతున్న వేణుని ఆమె ఏడుపు కదిలించలేకపోయింది. అందుకే కసిగా అన్నాడు. నో, అదంతా నాకు తెలియదు. నేను నీ భర్తను. ఇప్పటిదాకా ఎంతో సహనం వహించాను. నా సహనం నా చేతకానితనంగా భావిస్తున్నావు నువ్వు. నేనింకా ఉపేక్షించను. నిన్ను క్షమించదలుచుకోలేదు. నాలో జాలి, దయ ఏమీ లేవు. నా హక్కు నేను ఉపయోగించుకుంటాను. అంటే నీకు నా శరీరంతోటే కానీ మనసుతో ఏం సంబంధం లేదన్నమాట. నన్ను బలవంతంగా అనుభవించడానికి పెళ్లి చేసుకున్నావన్నమాట. నీకసలు సంస్కారం లేదు. ఛీ! అవును, లేదు. సంస్కారం లేదు. సరేనా? వేణు పళ్ళు పటపటలాడిస్తూ ఆమె చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నాడు. వేణు హఠాత్తుగా టీ కప్పు టేబుల్ మీద పెట్టి 2 చేతుల్లో మొహం దాచుకున్నాడు. ప్రజ్ఞ తెల్లబోయింది. అతన్ని ఆ పరిస్థితిలో చూస్తుంటే ఆమెకి చాలా జాలేసింది. వేణుది నిజానికి చాలా మృదువైన స్వభావం. ఎవరిని బాధ పెట్టడం, హింసించడం అతని తత్వం కాదు. కాకపోతే తాననుకున్నది జరగాలన్న పంతం మాత్రం ఉంది. అర్చనని ఎంతో ప్రేమించాడు, ఆరాధించాడు, పెళ్లి చేసుకున్నాడు. ఏ పరిస్థితుల్లో చేసుకున్నా ఆమెను తాను భారీగా పొందానన్న తృప్తి, గర్వం అతనిలో ఉన్నాయి. కానీ అర్చన ప్రవర్తన అందుకు విరుద్ధంగా ఉండేది. వేణు పట్ల కేవలం కృతజ్ఞత తప్ప ప్రేమ చూపించలేకపోయింది. కారణం ఏమిటో అర్చనకే తెలియాలి. నిట్టూచింది ప్రజ్ఞ. ఏది ఏమైనా అర్చన వేణు జీవితంలోంచి శాశ్వతంగా వెళ్ళిపోవడానికి ఏదో బలమైన కారణం ఉంది. అదేమిటో వేణు కొంచెం మానసికంగా తేరుకున్నాక తెలుసుకుంటే మంచిది. బహుశా వేణు ఆమె ప్రవర్తనకి విసిగిపోయి ఆవేశపడి ఉంటాడు.
అనుభవజ్ఞురాలైన డాక్టర్గా, ఓ స్త్రీగా వేణు పరిస్థితి అర్థం చేసుకున్న ప్రజ్ఞ మృదువుగా అంది. రిలాక్స్ వేణు, రిలాక్స్. ఓకే, ఏం జరిగిందో ఐ కెన్ అండర్స్టాండ్. జరిగిందేదో జరిగింది, మర్చిపో. అర్చన నిన్ను వదిలి వెళ్ళిపోయింది. దానికి కారణం నేను ఊహించింది అయితే నువ్వన్నట్లు ఒక్కసారి మీ ఇద్దరు శారీరకంగా కలిసినా ఆమెకి గర్భం వచ్చే అవకాశం ఉంది. అది బలవంతంగా కలిసినా, ఇష్టపూర్వకంగా కలిసినా మీ ఇద్దరు కలిసిన పీరియడ్ని బట్టి ఆమెకి గర్భం రావచ్చు. అదే నిజమైతే అర్చన వదిలి వెళ్ళిన బాబు నీ కొడుకే.